మీరు చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో 341 రోజులు అప్పులలోనే 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో ఒక్క సంవత్సరంలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. వైకాపా ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగు నివేదిక తేల్చిన లెక్కలన్నమాట ఇవన్నీ కూడా. జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది. అందుకోసం ఏకంగా 149 కోట్ల మేర వడ్డీలు కూడా చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సి వస్తున్న ఏర్పడిందన్నమాట పరిస్థితి. కొన్ని రోజులు అయితే రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వలో కూడా లేని పరిస్థితి. ప్రభుత్వ చెల్లింపులన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ద్వారానే జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తు కాకు తేల్చిన లెక్కలు అన్నమాట ఇవి. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ముందస్తుగా ప్రభుత్వం కోరినట్లు చెల్లింపులు చేస్తూ ఉంటుంది. వీటిని చేయబద్దులు ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం అని చెప్పేసి ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఇలాంటి సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత చేయబోదులు తీసుకోవచ్చు అడ్వాన్స్లు, ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద తాత్కాలిక అప్పు తీసుకుంటారు. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ కింద 1,18,038 కోట్లు ఇలా ఇచ్చినవి అనమాట. ఇందులో 57,000 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తెచ్చినాయి. అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు చిల్లర అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అప్పు తెచ్చిన అభివృద్ధికి వెచ్చించింది కొంతే మాత్రమే అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం భారీగా అప్పులు అయితే చేస్తుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ దగ్గర. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.